తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వామివారి పవిత్రతను ఎవరూ మలినం చేయలేరన్న చంద్రబాబు తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తానని తెలియజేశారు. పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు. ఈ టెండర్స్ పిలిచారు, రివర్స్ టెండర్స్ పిలిచారు. 12/3/2024 10 లక్షల కౌ గీ కోసం పిలిచారు, 10 లక్షల కేజీలు. ఇది 8/5/2024లో టెండర్ ఫైనలైజ్ అయింది. ₹319.80 కేజీ. నేను అడుగుతున్నా, ₹319 ఇప్పుడు పామాయిల్ రావడంలా, డాల్డా రావడంలా. ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి ₹319.80 మీరు టెండర్ కట్టబెట్టారు. ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది, ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో? అసలు మీద మనిషి పుట్టుకని అడుగుతున్నా. మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు? ఏదంటే చేస్తారా? ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని? ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు. మీరు కూడా చూసుంటారు, ఒక లెటర్ రాశాడు పీఎంకి. ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడుతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఏమనుకుంటున్నారు మీరు? ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి? ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి? ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్.